ముద్రగడ గారి కుమార్తె ఎవరైతే క్రాంతి ఉన్నారో ఆవిడని తన తండ్రి కడచూపు కూడా చూసుకోనివ్వలేదని ఏంటి రకరకాలుగా కొన్ని వీడియోలు అయితే వస్తున్నాయి. మరి ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో వెంకటకృష్ణ గారు కావచ్చు, ఏబిఎన్, అలాగే మహా న్యూస్ వంశీ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడతాం మొదలెట్టారు. అదేదో జగనే చేయించినట్టు, జగన్ వల్లే తండ్రి కూతుర్ని కలవనివ్వలేదన్నట్టు, కడసారి చూపు కూడా నోచుకోనివ్వకుండా చేసినటువంటి జగన్ గ్యాంగ్ అని ఇలా కొన్ని వీడియోలు అయితే వస్తున్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్దాం. అసలు జరిగింది ఏంటి, ఎందుకని, అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి, వాతావరణం, దాని గురించి మాట్లాడదామని టీడీపీ ట్రెండ్స్ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్లో టీడీపీ ట్రెండ్స్ అనే ట్విట్టర్ హ్యాండిల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే, ముద్రగడ కన్న కూతుర్ని తండ్రి కడచూపు కూడా చూడటానికి కూడా రానివ్వని జగన్ గ్యాంగ్ అని రాసుకుని ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆవిడ ఏడుస్తుంది. ఎలా అంటే ఆవిడ రానివ్వలేదు కాబట్టి ఎవరో ఒక ఇంట్లో కూర్చుని టీవీ ప్లే చేశారు. ఆ టీవీలో తండ్రి జరుగుతున్నటువంటి ఏదైతే ఆ క్రియలు మొత్తం జరుగుతున్నాయో వాటన్నిటిని చూస్తూ టీవీని ఇలా పట్టుకుని తడుముతూ ఏడుస్తుంది. ఆవిడ వాస్తవంగా అయితే కనుక ఏడుస్తుంది. ఆ వీడియోని చూసుకుని ఏడుస్తుంది. అది కూడా సాక్షి ఛానల్. ఇక్కడ మీకు కొసమేరపు ఏంటంటే, సాక్షి ఛానల్లో తన తండ్రి గురించి వస్తున్నటువంటి అంతిమ క్రియలు అని అనాలి. కాబట్టి ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని చూస్తూ ఏడుస్తుంది. పక్కన చాలామంది మహిళలు ఉన్నారు, ఓదారుస్తున్నారు సాక్షి ఛానల్ అని. మరి మిగిలిన ఛానల్ ఎలాగో కవర్ చేయవుగా, మిగిలిన ఛానల్ వేరే పని మీద ఉంటాయి. కాబట్టి అంటే అసలు జగన్ గారికి సంబంధం ఏంటి నాకు అర్థం కాల. దీని గురించే నేను మాట్లాడబోతున్నాను. ఫస్ట్ అయితే కనుక రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ గారికి సంబంధం ఏంటి, వైఎస్ఆర్సీపీకి దీనికి సంబంధం ఏంటి అసలు? అంటే కూతురుని తండ్రిని కడచూపు చూసుకోనివ్వడానికి జగన్కి సంబంధం ఏంటి అని అంటే అసలు సంబంధమే లేదు అసలు జగన్ గారికి. వైఎస్ఆర్సీపీకి కూడా దీంట్లో ఎలాంటి సంబంధం లేదని ముక్త కంఠంతో చెప్పొచ్చు. సొంత కన్న తల్లి కూతురు తన తండ్రి దగ్గరికి వస్తే చనిపోయినాడు కాబట్టి తన తండ్రి దగ్గరికి వస్తూ ఉంటే భర్త పార్థివ దేహంగా ఉన్నటువంటి ఎవరైతే తల్లి కూతుర్ని వేలెత్తి చూపించి నువ్వు ఇక్కడ రావద్దు, అవతల పో అని చెప్పేసి చాలా సీరియస్గా కోపంతో ఏడుస్తూ నువ్వు ఇక్కడ రావద్దు, నువ్వు దయచేసి నువ్వు వెళ్ళిపో అని కరాఖండిగా తల్లే చెప్పిందంటే ఇంకా ఏ పార్టీ రాజకీయ జోక్యం అవసరం? దీంట్లో రాజకీయం ఎక్కడ ఉంది? దీంట్లో జగన్ గారు ఎక్కడ ఉన్నాడో? దీంట్లో వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఉంది? కన్న సొంత కూతుర్ని నువ్వు రావద్దు, నువ్వు చూడొద్దని చెప్తుంది. కాబట్టి ఇంకా రాజకీయాలు ఎక్కడ ఉన్నాయి? మరి ఏబిఎన్ వెంకటకృష్ణ గారు కావచ్చు, మాన్యూస్ వంశీ గారు కావచ్చు, కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని గ్రూపులు కావచ్చు, ఏం మాట్లాడుతున్నారు అసలు నాకు అర్థం కావట్లా. కన్న కూతుర్ని రావద్దంటుంది. అంటే నేను నా తండ్రిని చూసుకోవద్దని అడిగితే నువ్వు చూడొద్దంటుంది. ఎందుకంటే సగం కృంగిపోయాడు ఆయన, అలా అయిపోయాడంటే కారణం నువ్వే అని తల్లి చెప్పగానే చెబుతుంది. ఏం జరిగిందో మనకు అందరూ తెలుసు. ముద్రగడ పద్మనాభం గారే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నా భార్యకి క్యాన్సర్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేస్తే హైదరాబాద్లో ఉండగా అక్కడి నుంచి మా కూతురు ఇంటికి వెళ్తే ఈ ఇద్దరు అని డాష్ ఒక బూతు తిట్టైనా కొన్ని మాటలు మాట్లాడి ఈ ఇద్దరు మమ్మల్ని అసలు లోపలికి రానివ్వలేదు వాళ్ళు. కాబట్టి అని తండ్రి కూతురు గురించి చెప్తున్నాడు, అల్లుడు కూతురు గురించి. కాబట్టి అలాంటి వాళ్ళు ఇవాళ తగుదునమ్మంట ప్రేమ వలకపోస్తున్నారో అనేది మాట్లాడాడు. తండ్రికి నచ్చని పార్టీ. అసలు నీ అనుభవం ఎంత మీది? ఆ క్రాంతి గారి అనుభవం ఎంత, రాజకీయ అనుభవం ఎంత? ముద్రగడ పద్మనాభం గారి సెలవు రోజులు, రాజకీయంగా ఆయన తీసుకున్న సెలవు రోజులు అంత ఉండదు అనుభవం. కానీ రాజకీయంగా తండ్రినే ఎదిరించి, రాజకీయంగా తండ్రికే లెక్కలు చెప్తూ, కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మీరు అలా అనడం తప్పు, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు అలా మాట్లాడటం తప్పు అని తండ్రికే కొన్ని సూచనలు చేయాలని చూసింది ఆవిడ. కాబట్టి అది నచ్చలా. ఏది మంచి ఏది చెడు అని ఆ నేల అనుభవం ఎమ్మెల్యే గాను, మంత్రి గాను, ఎంపీ గాను ఒక సామాజిక వర్గానికి మొత్తానికి రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి ఉద్యమ నేతగా ఉన్నటువంటి వ్యక్తి
తనతో చెప్పించుకుంటాడా? లేదుగా. కాబట్టి అసలు మీ అనుభవం ఎంత? కాబట్టి అందుకే అన్నాను నేను, ఇక తమిళులు కూడా కర్మ, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉండగా అనుభవించేస్తున్నాం మనం కర్మ కూడా. అర్థమైందా? కాబట్టి అసలు ఎవరు ఎక్కడ కూడా జరగదేమో. అంటే కన్న కూతుర్ని చనిపోయినటువంటి తండ్రిని కూడా చూసుకోలేకపోవడం ఎక్కడ జరగదేమో. అయితే ఎవరొద్దన్నారు? భార్య, సొంత కన్న తల్లి రావద్దంది. తర్వాత అభిమానులు ఏంటి, ఆయన అనుచరులు, ముద్రగడ పద్మనాభం గారంటే అభిమానం ఉన్నవాళ్ళు, ఆయన అనుచరులు కరగ రావద్దని ముక్త కంఠంతో కేకలేశారు. దాన్ని బట్టి లెక్కేయండి. కాబట్టి అక్కడ వరకు జరిగింది అది. తర్వాత ఇంకో అంశం చెప్పాలి మీకు ఇక్కడ దీని గురించి. ఎలా అంటే వీళ్ళందరూ ఎవరంటే, తర్వాత మగధా న్యూస్ సంక్రాంతి లక్ష్మి అక్క ఉంది కదా, ఆ అక్క కూడా మాట్లాడింది భలే చక్కగా, తమ్నైలు పెట్టి మరి కూడా మాట్లాడింది అక్క. కాబట్టి ఆ అక్క కూడా చాలా విషయాలు అయితే కనుక మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడిందంటే కొన్ని విషయాలు అనమాట. కాబట్టి అంటే వైఎస్ఆర్సీపీ పేగు బంధాన్ని తెంచేసిందంట. కన్న తండ్రికి కూతురికి మధ్య పేగు బంధాన్ని తెంచేసిన వైసీపీ, అది తమ్నైలు పెట్టింది ఆ అక్క. కాబట్టి అసలు తెంచింది ఎవరో, తెంచుకున్నది ఎవరో, పెంచుకోలేకపోయింది ఎవరో. అర్థమైందా మీకు? కాబట్టి అదంతా ఒక ఎత్తు. కనుక ఏదైతే ఒక లేఖ రాశాడు ఆయన చనిపోకముందే, ముద్రగడ పద్మనాభం గారు రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి కావచ్చు, దేని గురించి అయినా సరే ఆయనకి లేఖలు రాయడం అలవాటు. ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి, ఎవరికైనా సరే ఆ లేఖలు రాసే అలవాటు ఉండడంతో ఒక లేఖ రాశాడు చనిపోకముందే. ఒక లేఖ రాసి డైరీలో పెట్టుకుని ఉంచుకున్నాడు ఆయన. డైరీ అనుకోవచ్చు మీరు, డైరీలో. కాబట్టి ఆయన రాసిన ఆ లేఖలు ఏముందంటే కొన్ని విషయాలు వెల్లడించాడు ఆయన. ఎలా అంటే, నేను చనిపోయిన తర్వాత నా భార్య ఎట్టి పరిస్థితుల్లో బొట్టు కానీ, గాజులు కానీ, పసుపు ఏమీ తీయకూడదు, ముత్తైదులాగానే ఉండాలి అనేది, ఇంకా కొన్ని అయితే కనుక ఆయన రాయడం అయితే జరిగింది. కాబట్టి ఆయన రాసిన వాటిల్లో మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఆయన ఎంత ఇబ్బంది పెట్టిందో వివరిస్తూ ఒక 2 లైన్లు రాశాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ప్రభుత్వ లాంఛనాలతోటి గౌరవ వందనం నేను స్వీకరించను, పోలీసుల గౌరవ వందనం నాకు వద్దు, అవసరం లేదు. ఎందుకంటే నేను బతుకున్నప్పుడే నన్ను చాలా ఇబ్బందులు పెట్టి చనిపోయాక నాకు ఆ గౌరవ వందనాలతో నాకు పని ఉంటుంది. కాబట్టి పోలీసులతో ఏర్పాటు చేసే గౌరవ వందనం, అలాంటి లాంఛనాలు ఏవి కూడా నాకు వద్దు అని నిర్మోహమాటంగా ఆ లేఖలో రాశాడు ఆయన. దాన్ని బట్టి ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టుంటుందో కూటమి ప్రభుత్వం మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన బాధను అలా వెళ్ళగెక్కాడేమో నాకు అనిపించింది. అంతే కదా, ఆయన రాసిన ఆయన కడసారి కోరిన కోరికలు ఇవి. వద్దు అని అన్నప్పుడు మానేయాలి. అంతే కదా, ప్రభుత్వం చేయాల్సిందేంటి? తన కోరికలో భాగంగా తను చనిపోక ముందు రాసిన ఒక 3 కోరికలు అనుకుంటా, ఆ కోరికలు అవి తీర్చాల్సిన బాధ్యత ఉంది. గౌరవ లాంఛనాలతోటి, పోలీసుల గౌరవ లాంఛనాలతోటి, వందనాలతోటి నాకు అంతిమ క్రియలు చెయ్యొద్దు, నా అంత్యక్రియలు మీరు చెయ్యొద్దు, ప్రభుత్వ లాంఛనాలు నాకు అవసరం లేదు. ఎందుకంటే నన్ను బతుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పెట్టారు మీరు. ఈ ప్రభుత్వం నన్ను బ్రతుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పెట్టింది. కాబట్టి నాకు అవసరం లేదు అని అన్నప్పుడు అవసరం లేదు మానేయాలి. కానీ పోలీసులు అక్కడికి వచ్చి తుపాకీలు ఇచ్చుకుని పోలీసులు వస్తే అక్కడ వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా వాళ్ళని వద్దని చెప్పి చాలా చాలా మాట్లాడటం అయితే జరిగింది. ఆ వీడియోలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలా 1, 2 కాదు. కాబట్టి జగన్కి సంబంధం ఏముంది? అదృష్టవంతుడని చెప్పాలి జగన్ గారు. ఎందుకనంటే పాడి మోసే అవకాశం దొరికింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక ఉద్యమ నేత, మామూలు విషయం కాదు, అపార రాజకీయ అనుభవం కలిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారి పాడి మోసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్ ముందుకేసాడని చెప్పాలని అడిగితే కనుక. కాబట్టి అదండి, అంటే రకరకాలుగా బతుకున్నప్పుడు ఎలాగో మాట్లాడాలి, చనిపోయిన తర్వాత కూడా అసలు ఎంత దారుణమైన ట్రోలింగ్స్ అండి అవి. కొంతమందికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న భాగ్యం కొంతమందికి దక్కలేదేమని అనిపించింది. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి పరామర్శించింది లేదు, పలకరించింది లేదు. ఎందుకంటే అక్కడ వాతావరణం వేరేగా ఉంది అక్కడ. అర్థమైందా? అందు గురించి ఏంటో తెలియదు కానీ చాలామంది వెళ్ళాల ఆయన్ని పలకరించడానికి. అదే బతుకున్నప్పుడు కావచ్చు, అలాగే చనిపోయిన తర్వాత కూడా, చనిపోయిన అంత్యక్రియలో కూడా ఎవరో పెద్దగా పాల్గొనలేదు వేరే ఇంకెవరో కూడా నాయకులు కూడా. కాబట్టి అది ఎందుకో ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. కానీ చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జరిగింది అయితే ఇది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.